వెల్కమ్ టు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ అండ్ ఇది జరిగింది 38th రోజు ఎపిసోడ్ రివ్యూ డే 53. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే మనకు తెలిసిందే, బర్నీ గారికి శ్రీజ గారికి మధ్యలో గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్ అనేది 3 గేమ్స్. ఆ 3 గేమ్స్లో ఎవరు ఎక్కువగా మెజారిటీతో విన్ అవుతారో, అంటే ఎవరు ఎక్కువ విన్ అవుతారో వాళ్ళు ఇంట్లో ఉంటారు అన్నట్టు. ఓకేనా? సో, ఈ గేమ్‌లో మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ అవ్వంగానే ఫస్ట్ గేమ్ వచ్చేసి ఆహ్, దివ్య గారు, దివ్య గారు అండ్ వర్సెస్ శ్రీజ గారు. ఇద్దరు గేమ్ అనేది ఆడారు. ఈ గేమ్ అనేది ఏంటి అంటే ఒక ఐటెమ్ ఏదైతే ఉంటుందో స్క్వేర్ ఐటెమ్, అది బ్యాలెన్సింగ్ చేస్తూ పైన టాప్‌లో పెట్టాలి. ఒక ప్లేస్‌లో పెట్టాలి. అది 4 ప్లేసెస్‌లో పెట్టాలి అన్నమాట. సో, ఈ గేమ్‌లో మనకి దివ్య గారైతే విన్ అయ్యారు. సో, శ్రీజ గారు ఒకటి కూడా సరిగ్గా పెట్టలేకపోయారు. సరిగ్గా బ్యాలెన్సింగ్ అనేది సరిగ్గా అర్థం అవ్వలేదు. సో, ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే దివ్య గారికి తన హైట్ ఉండడం వల్ల, సో, హైట్ ఉండడం వల్ల కొంచెం తనకు కూడా అడ్వాంటేజ్ అయ్యింది. ఈజీగా చేయగలిగింది. అండ్ శ్రీజకి ఈ గేమ్‌లో కొంచెం ఆ గేమ్‌ని అర్థం చేసుకోవడం, అంటే అది ఎలా బ్యాలెన్సింగ్ చేయాలో అర్థం చేసుకోవడమే కొంచెం ఇబ్బంది పడింది. సో, ఇబ్బంది పెట్టడం వల్ల ఒక్క ఐటెమ్ కూడా సరిగ్గా కరెక్ట్ ప్లేస్‌లో బ్యాలెన్స్ చేసి ప్లేస్ చేయలేకపోయిందనమాట. సో, ఇది ఫస్ట్ గేమ్. సెకండ్ గేమ్ వచ్చేసి మనకి రాము రాథోడ్ అండ్ కళ్యాణ్ ఇద్దరి మధ్యలో అయ్యింది. ఇదేంటంటే ఒక టన్నెల్‌లోంచి ఆ ప్లేట్స్, పజిల్ ప్లేట్స్ ఏదైతే ఉంటాయో, ఆ పజిల్ ప్లేట్స్ అనేది ఆ టన్నెల్‌లోంచి తీసుకొని రావాలి. ఇంకో పర్సన్ ఎవరైతే అపోనెంట్ పర్సన్ ఉంటారో ఆ టన్నెల్‌ని బ్లాక్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, ఆ బ్లాక్ జేస్తూ ఒక పర్సన్ ఏమో ఫస్ట్ టైమ్, ఇంకో పర్సన్ ఏమో సెకండ్ టైమ్ అనమాట. ఒక పర్సన్ టన్నెల్‌లోంచి ఎళ్ళినప్పుడు ఇంకో పర్సన్ బ్లాక్ జేస్తూ ఉంటారు. సో, ఈ గేమ్‌లో గూడా మనకి రాము రాథోడ్ చాలా మంచి ఆహ్, ఏంటి అంటే టాస్క్ చాలా బాగా ఆడారు. బట్ ఏమైంది అంటే ఈ టాస్క్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏదైతే వస్తదో ఆ రిజల్ట్‌లో మట్టుకు మనకి కళ్యాణ్ గారు విన్ అయ్యారు. బట్ ఎఫర్ట్స్ మాత్రం రాములతోడు చాలానే పెట్టారు. అండ్ ఆల్సో కళ్యాణ్ గారు గూడా చాలా బాగా ఆడారు. ఇక్కడేంటి అంటే ఒక గేమ్ కండక్ట్ జేసినప్పుడు అది విన్నింగ్ ఆర్ లూజర్, అంటే విన్ అయినా, లూజ్ అయినా అది పక్కన బెడితే ఎవరు ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నారు అనేది జనాలు గమనిస్తూ ఉంటారు. సో, అది రేపటి రోజున వాళ్ళ నామినేషన్ వచ్చినప్పుడైనా గానీ, వోటింగ్స్‌లో ఉన్నప్పుడైనా గానీ సో, ఓట్స్ ఎక్కువ పడడానికి ఛాన్సెస్ ఉంటదనమాట. సో, ఈ గేమ్ అనేది రామతోడు ఓడిపోయినప్పటికీ తను పెట్టిన ఎఫర్ట్స్‌కి జనాలకు గుర్తుంటది. సో, తను ఒకవేళ నామినేషన్‌లో ఉన్నా గానీ ఆ పాజిటివ్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ గేమ్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఏంటి అంటే ఒక పైప్‌లైన్ ఇచ్చారు. ఆ పైప్‌లైన్ ఏదైతే కలరింగ్ ఉంటుందో, ఆ కలరింగ్ అనేది బేస్ చేసుకొని యార్డ్‌లో ఆ పైప్‌లైన్ అనేది అప్ ఏదైతే పైప్‌లైన్ మనకి ఒక ప్యాటర్న్ ఇచ్చారో, ఆ ప్యాటర్న్‌కి తగ్గట్టుగా పెట్టాలనమాట. సో, ఇందులో ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ మళ్ళీ ఇద్దరు వర్సెస్ అనమాట. ఇద్దరు అపోజిట్ టీమ్‌లో ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ ఆల్రెడీ వేరే గేమ్ ఆడారు గాబట్టి, సో, కొంచెం ఎనర్జీ అనేది డ్రైన్ అవుతది. సో, ఈ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు డెమోన్ తనని ఆడతాను అని జెప్పేసి శ్రీజకి చెప్పడం జరిగింది. కానీ శ్రీజ ఎందుకో మరి ఆహ్, కళ్యాణ్‌కి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చింది. అంటే ఆల్రెడీ గేమ్ విన్ అయ్యాడనో ఎందుకో తెలీదు. ఇన్ కేస్ అది డెమోన్‌కి ఇచ్చుంటే మేబీ విన్ అయ్యేవాడేమో. ఎందుకు అంటే డెమాన్ ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ఎపిసోడ్‌లో అయితే వేరే గేమ్ ఆడలేడు కాబట్టి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ డెమాన్ మంచి ప్లేయర్ మనకందరికీ తెలుసు. ఇన్ కేస్ ఛాన్స్ ఇచ్చుంటే గనక ఖచ్చితంగా గెలిచేవాడేమో. అండ్ కళ్యాణ్ గూడా గేమ్ బాగా ఆడలేడని గాదు. బాగానే ఆడాడు. కానీ లాస్ట్‌కి ఏంటి అంటే వెల్కో అనేది సరిగ్గా, అంటే ఆ పెట్టిన ప్యాటర్న్ ఏదైతే ఉందో కొంచెం మళ్ళీ లాస్ట్ ఎండింగ్ టైమ్‌లో కొంచెం ఊడిపోయిందనమాట. ఊడిపోవడం వల్ల మళ్ళీ ఫిక్స్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అయింది. ఈలోపు మనకి ఇమ్మాన్యుయల్ మొత్తం ఫినిష్ చేసేసారు. సో, అది 3 గేముల్లో 2 గేమ్స్ బర్నీ గారి టీమ్ నుంచి గెలిచారు కాబట్టి బర్నీ గారు మొత్తం రీ ఎంట్రీకి తగ్గ ఏవైతే ఉంటాయో అతను రిక్వైర్మెంట్‌ని మ్యాచ్ చేశారనమాట. రీ ఎంట్రీ అంటే హౌస్‌లో ఉండడానికి. సో, అది పాయింట్. ఇంకా అంతే. గేమ్స్ అయితే ఇవే ఉన్నాయి. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కెప్టెన్సీ గేమ్స్ అయితే ప్రస్తుతానికి ఇంకా ఈ వీక్‌లో
అవ్వదనుకుంటా. బట్ నెక్స్ట్ వీక్ క్యాప్టెన్సీ ఎవరుంటారో ఏంటి అనేది తెలీదు. ఎందుకంటే ఈ వీక్ మొత్తం మనకి రీఎంట్రీ వాళ్ళ గురించే అయ్యింది కాబట్టి. అండ్ రేపు ఆల్రెడీ ఫ్రైడే అండ్ చూడాలి. నామినేషన్స్ అయితే అయ్యాయి కాబట్టి ఓకే. క్యాప్టెన్సీ మరి నెక్స్ట్ వీక్‌లో ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. సో, ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. యాహ్! థాంక్ యూ.